subscribe to my channel, and for latest recipe updates, click on bell icon. హాయ్ వ్యూయర్స్, శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట పేరు టొమాటో కొత్తిమీర పచ్చడి. ముందుగా కొత్తిమీర హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. కొత్తిమీర శరీరంలోని వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. కంటి చూపుకి, స్కిన్ కంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా కొలెస్ట్రాల్ చాలా మంచిది. ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా కొత్తిమీర 2 కట్టలు, టొమాటోలు 3 చిన్నగా తరుక్కోవాలి, నూనె 3 టేబుల్ స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 5, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, చింతపండు 1 చిన్న ఉసిరికాయంత, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, తాలింపు వేసుకోవడానికి 1 ఎండుమిరపకాయ, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూను, మినప్పప్పు 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు ఈ కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడి చేశాను. ఇప్పుడు ఇందులో ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, జీలకర్ర, ధనియాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్త వేగనిద్దాం. పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో నేను టమాటాలు వేసుకున్నాను. ఇందులో పసుపు వేద్దాము, అలాగే ఉప్పు కూడా వేద్దాము. టొమాటోలను 2 నిమిషాల పాటు మగ్గించాలి. టొమాటోలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసుకున్నాము. ఒక 2 నిమిషాల పాటు ఈ కొత్తిమీరను ఇందులో బాగా మగ్గనిచ్చి దగ్గర పడేలా చూసుకోవాలి. కొత్తిమీర బాగా మగ్గిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసి చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర టొమాటో చట్నీ నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి. కొత్తిమీరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనము తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనె మిగిల్చుకున్నాం కదండి, అది ఇందులో వేస్తున్నాను. నూనె వేడెక్కాక తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ వేసుకుందాం. ఇవి కాస్త వేగాయి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. తాలింపును పచ్చడి మీద వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిందండి. దీన్ని ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ రెసిపీ. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసము ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.